ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము. అయితే గుణాతీతుని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే సత్వగుణ సంబంధమైనటువంటి సుఖము, రజోగుణ సంబంధమైనటువంటి కార్యప్రవృత్తి, తమోగుణ సంబంధమైన ఈ మోహము, ఇవేవైనా సరే సంప్రాప్తించినా వాని పట్ల ద్వేషము ఉండదు. అవి తొలగిపోతే వాటిని మళ్ళీ తిరిగి కోరడం కూడా లేకుండా ఉంటుంది. అంటే గుణాలను అతిక్రమించిన వాని యొక్క తటస్థత, ఉదాసీన స్థితి తెలపడానికి బోధించబడిందే కానీ ఆ కోరికలతో కూడినటువంటి మోహాది గుణాలు అవలంబించాలి అని తెలపడమైతే కాదు కదా. ఇంకా కూడా మోహము అంటే అజ్ఞానము అనేటువంటి అర్థం కాదు. ఎలాగంటే గుణాతీతునకు అజ్ఞానం ఎప్పుడో తొలగిపోయి ఉంటుంది. భగవానుడు తెలిపినటువంటి ఈ గుణాతీతుని యొక్క లక్షణాలయందు నిశ్చలత్వము, సమత్వము అనేటువంటివే కదా ప్రధానంగా మనకు కనబడుతూ ఉన్నవి. నిశ్చలత్వము అంటే ఏ చిన్న సంఘటన జరిగినప్పటికీ కూడా అజ్ఞాని బెదిరిపోతాడు కానీ తన సమత్వాన్ని కోల్పోతాడు. కానీ గుణాతీతుడైతే మేరు పర్వత సమానంగా గాంభీర్యాన్ని కలిగి ఉంటాడు. పరిస్థితులకు ఏమాత్రము చలించడు. శ్వాసవాయువు శ్వాసించినటువంటి గాలితోటి మరి పర్వతము అనేది కదులుతుందా? చిన్న అలలు కొండను కదిలిస్తాయా? అట్లాగే మేఘంపై ఉన్నటువంటి సూర్యుణ్ణి మేఘాల ద్వారా ఉత్పన్నమైన పిడుగులు కానీ, మెరుపులు కానీ, వర్షం కానీ సూర్యుణ్ణి బాధింపగలుగుతాయా అని బాధింపలేనట్లుగానే త్రిగుణాలను దాటి అంటే సత్వరజస్తమో గుణాలను దాటి మనస్సుకు ఆవల ఉన్నటువంటి ఆత్మయందు నిలుకడగలిగి ఉన్నటువంటి యోగి పుంగవుడు ప్రపంచంలోని ఏ సంఘటన చేత కానీ, ఆపదల చేత, ప్రమాదాల చేత కూడా చెలించడు. ఎల్లవేళలా ఆత్మయందే సుస్థిరుడై ఉంటాడు. అటువంటి వికటమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనస్సుకు చెందినవి కదా, గుణాలకు సంబంధించినవి కదా. అవి మాత్రమే మనస్సుకు చెందినవి, గుణాలకు సంబంధించినవి మాత్రమే ఉపాధికి చేరతాయి. నేను గుణాల కంటే వేరుగా ఉన్నాను, మనస్సు కంటే అతీతుడనై ఉన్నాను అని తలంచి అతడు మహద్ధైర్య సహితుడై ఉంటాడు. గుణాతీతుని యొక్క గురుతైతే ఇదే కదా. అయితే మరి సమత్వము అనేటువంటిది గౌరవించినా, అవమానించినా, నిందించినా, స్తుతించినా, సుఖమయందు కానీ దుఃఖమయందు కానీ, ఇష్టమైనది లభ్యం కాకపోయినా అయిష్టమైనది వాని వద్దకు వచ్చిన, శత్రువుల యందు కానీ మిత్రుల యందు కానీ, రాయి యందు బంగారమునందు కూడా గుణాలను అతిక్రమించినటువంటి మహనీయుడు ఎలా ఉంటాడు అంటే సమత్వంతో సమబుద్ధి కలిగి ఉంటాడు. ఒకదానికి హెచ్చు సుఖము, ఒకదానికి తక్కువ దుఃఖము అనేటువంటిది ఉండదు. అందుకే మనకి గుణాలను అతిక్రమించినటువంటి సుఖమునేంద్రుడు జనకుని యొక్క ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆ జనకుడు చేత పెట్టబడిన పరీక్షలతోటి జనకుని చేత కలగజేయబడినటువంటి సుఖాలయందు దుఃఖాలయందు కూడా అతడు ఎటువంటి సమత్వాన్ని చూపాడో ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అలాగే మహనీయులు నిరంతరం కూడా ఆత్మస్థితి అందే, ధ్యేయాకార వస్తువునందే, అదే కదా స్వవస్తువు, ఆ స్వవస్తువునందే, తన స్వంత వస్తువునందే నిలుకడను కలిగి ఉంటారు గుణాలను అతిక్రమించినటువంటి వారు. కాబట్టి ఈ యొక్క మిథ్యాజ్ఞాన రూప ప్రపంచమనందలి ఇటువంటి ద్వంద్వాలు వారిని గుణాలను అతిక్రమించినటువంటి వారిని ఏమీ చేయవు, చేయజాలవు. ఇంకా కూడా నిందాస్తుతులు,
సుఖాలు దుఃఖాలు మొదలైనవన్నీ కూడా మానసికమైనటువంటి మనోధర్మాలే కదా. కాబట్టి మనస్సాక్షియగు ఆత్మయందు ఎల్లవేళలా సుస్థితులై గుణాలను గుణాతీతులను జ్ఞానులను అవి ఏమాత్రము కూడా కదిలింపజేయజాలవు. కాబట్టి మరి ఒకనికి కలిగేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ మనుజుణ్ణి ఎట్లా బాధింపజాలవు అంటే ఇతరులకు కలిగేటువంటి వస్తు సంబంధమైనవి కానీ మానసిక సంబంధమైనవి కానీ ఒకవేళ వాళ్ళు చెప్పినా మనం విని ఊంకొడతాం కానీ వాళ్ళ అనుభవం మనకి రాదు కదా, బాధింపవు కదా. అలాగే ఉపాధిని తనకంటే వేరు చేసుకునేటువంటి జ్ఞానిని గుణాతీతుణ్ణి ఆయా ద్వంద్వాలు ఎప్పటికీ కూడా బాధింపలేవు కదా అని చెబుతూ ఈ సమస్త కార్యాలయందు కూడా కర్తృత్వాన్ని వదిలేటువంటి వాడు అని కదా మనం సర్వారంభ పరిత్యాగి అనేటువంటి విషయానికి అర్థం చెప్పుకోవడం అయితే అదే సరి అయినదిగా ఉంటుంది. సమస్త కార్యాలయందు కూడా నేను చేస్తున్నాను, నా చేత చేయబడుతుంది అనే కర్తృత్వాన్ని వదిలినవాడు అని చెబుతూ, లేదనుకో ఈ కామ్యకర్మలు అన్నింటినీ కూడా కర్మలు చేస్తూ కూడా వాటి యొక్క ఫలితాలను ఆశించకపోవడం కానీ లేదా కోరికతో కూడినటువంటి కర్మలు అన్నింటినీ కూడా వదిలివేసిన వాడు అని కూడా చెప్పవచ్చు కదా. లేకపోతే ఇతరత్రా కార్యాలు అన్నింటినీ కూడా వదిలివేసి నిరంతరము కూడా బ్రహ్మనిష్ట యందు ఉండేవాడే అని కూడా చెప్పవచ్చు. ఇటువంటి వాడు ఎవడై ఉంటాడో వాడే కదా గుణాతీత ఉచ్యతే అని చెప్పబడతాడు. అంటే అక్కడ ఏ విధంగా అంటే ఎవరైనా సరే ఆ స్థితిని పొందవచ్చు. ఏ విధంగా ప్రయత్నపూర్వకంగా ఆ సద్గుణాలను పొందేటువంటి వాడు గుణాతీతుడు అవుతాడు, కానీ తగ్గినటువంటి వారు కాదు అనే మనకు స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి సర్వులు కూడా అటువంటి మహోన్నతమైన స్థితి కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించి కృతార్థతను పొందవచ్చు. గుణాతీతుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఎవడు తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైనటువంటి సుఖాన్ని కానీ రజోగుణ సంబంధమైనటువంటి కార్య ప్రవృత్తిని కానీ తమోగుణ సంబంధమైనటువంటి ఈ యొక్క సోమరితనము మోహమును కానీ ద్వేషించకుండా ఉంటాడు. అవి ప్రయత్నం మేరకు తొలగిపోయినట్లయితే మళ్ళీ కూడా వాటిని కోరకుండా ఉంటాడు, తటస్థంగా ఉంటాడు. ఆయా గుణాల యొక్క కార్యాల చేత ఏమాత్రము చెలింపకుండా ఉంటాడు. గుణాలు ప్రవర్తిస్తూ ఉన్నవి అని మాత్రమే తెలుసుకొని ఉంటాడు. ఏ పరిస్థితుల యందు కూడా చెలించకుండా ఉంటాడు. ఇంకా కూడా ఎవడైతే ఆత్మయందు స్థిరంగా ఉంటాడో అటువంటి వాడు మట్టి గడ్డని బంగారాన్ని కూడా సమదృష్టి కలిగి ఉంటాడు. సుఖాల యందు దుఃఖాల యందు ఇష్టముల యందు అయిష్టముల యందు మరే తిట్టినా పొగిడినా కూడా అవమానించినా గౌరవించినా కూడా ఈ యొక్క వీటి యందు శత్రువుల యందు మిత్రుల యందు కూడా సమభావము కలిగి ఉంటాడు. ధైర్యవంతుడై బుద్ధిమంతుడై ధీరుడై వర్తిస్తాడు. సమస్త కార్యాల యందు కూడా కర్తృత్వం విడిచివేస్తాడు. అటువంటి వాడు అంటే కామ్యకర్మలన్నింటినీ త్యజించి వేస్తాడో లేక సమస్త కర్మలను కూడా వదిలివేసి నిరంతరం బ్రహ్మనిష్టయందే ఉంటాడు. అటువంటి వాడు గుణాతీతుడు అని కదా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ సద్గుణాలు ఉన్నటువంటి వాడే గుణములను అతిక్రమించినటువంటి స్థితి కలిగి గుణాతీతుని యొక్క లక్షణాలే ఉన్నవి అని తెలియజేస్తూ అచంచలమైనటువంటి చంచలత్వము లేని భక్తితో తనను సేవించేవాడు సత్వరజస్తమో గుణాలను దాటివేస్తాడు. అలా దాటి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు అని భగవానుడు తెలియజేస్తూ మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవడైతే నన్నే అచంచలమైన భక్తి యోగముతో సేవిస్తూ ఉన్నాడు, భక్తి కలిగి నిరంతరము కూడా ఏమి ఉండాలి? భక్తి అంటే అసలు భక్తి యొక్క నిర్వచనం ఏమిటి అంటే నమ్మకంతో కూడినటువంటి వినయము.
దాసత్వంతో కూడినటువంటి విశ్వాసము. ఆ విధంగా ఎవడైతే చంచలము కానటువంటి, చపలత్వము లేనటువంటి, కథలని నిశ్చలమైనటువంటి భక్తి చేత పరమాత్మనే సేవిస్తూ ఉన్నాడో అతడు ఈ గుణాలు అన్నింటినీ కూడా, గుణాలు అన్నీ అంటే మూడే కదా, సత్వరజస్తమో గుణాలు. ఈ 3 నుండి 3 కోట్ల రకాలతో కూడినటువంటి బుద్ధులు, మనస్తత్వాలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి ఈ యొక్క గుణాల ద్వారానే చావు పుట్టుకలు, దేహేంద్రియాలు, అయిష్టాలు, రాగద్వేషాలు అనేకాలుగా విస్తరిల్లి ఉంటాయి. కాబట్టి ఎవడైతే పరమాత్మతత్వాన్ని చంచలము కానీ ఇతరత్ర ధ్యాస లేని భక్తి యోగము చేత సేవిస్తూ ఉన్నాడో అతడు ఈ సత్వరజస్తమో గుణాలు అన్నింటినీ కూడా లెస్సగా దాటివేస్తాడు. అలా దాటివేసి బ్రహ్మముగా అవడం కోసం, వాడి శరీరం ఉన్నప్పటికీ కూడా వాడు ముక్తత్వాన్ని పొందడం కోసం సమర్థుడే అవుతూ ఉన్నాడు. అంటే ఈ 3 గుణాలకు అవతల పరమాత్మ ఉన్నాడు. ఈ 3 గుణాలతో సంబంధం లేనటువంటిది పరమాత్మతత్వం. సత్వరజస్తమో గుణాలను దాటినటువంటి స్థితియే పరమాత్మ. అంటే ఈ 3 గుణాలను గనక దాటివేసినట్లయితే భగవంతుని యొక్క ప్రాప్తి సిద్ధిస్తుంది అనే కదా చెప్పడం. కాబట్టి వానిని దాటటం ఎలాగా, అసలు ఆ 3 గుణాలను దాటడం ఎట్లా? ఎంతో విచారణ, మానసికమైనటువంటి నిగ్రహం, మనోబుద్ధి చిత్తాహంకారాలు, అంతఃకరణాన్ని నిగ్రహించడం ఎల్లప్పుడూ కూడా సంయమము అనేటువంటిది దానికి అవసరం. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే 3 గుణాలను దాటివేసినటువంటి స్థితిలో ఉన్నది పరమాత్మ స్వరూపమే కదా. మరి ఈ 3 గుణాలను కూడా దాటివేస్తేనే కదా ఆ భగవంతుని యొక్క ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది. కాబట్టి అసలు వాటిని ఎలా దాటాలి అంటే ఎంతో విచారణ ఉండాలి. మనోబుద్ధులు చిత్తాహంకారాలు అయినటువంటి అంతఃకరణము నిగ్రహించబడాలి. దానికి శమము అనేటువంటి సంయమము అనేది దానికి చాలా అవసరం కదా. కానీ భక్తి యొక్క సహాయం ఉన్నట్లయితే ఈ జ్ఞానస్థితి అనేది సులభంగా లభిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే తరించాలి అనేటువంటి ఆలోచన, తీవ్రమైనటువంటి కోరిక మనుజునికి ఉండాలి. అప్పుడు మాత్రమే సంసార దుఃఖం నుండి, మరి ఏ యొక్క ఉపాధులు కొని తెచ్చుకునేటువంటి బంధనం నుండి కూడా త్వరలో విముక్తిని పొందగలగాలి అనే తీవ్రమైనటువంటి కోరిక ఉండాలి కదా. దానినే తీవ్రతరమైనటువంటి మోక్షస్థితి, తీవ్ర ముముక్షత్వము అనేటువంటిది ఉంటుంది. దానికి భక్తి యొక్క సహాయం ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి తీవ్ర ముముక్ష స్థితి అనే జ్ఞానస్థితి సులభంగా లభిస్తుంది అనే విషయాన్ని గురించి మనం ఒక చిన్న ఉదాహరణ తెలియజేసుకుందాం. ఒకానొక గ్రామం బయట ఒక పర్ణ కుటీరం అనేది ఏర్పాటు చేసుకుని ఒక సాధువు ధ్యాన నిష్టను చేసుకుంటూ ఉన్నాడు. ఆయన పవిత్ర హృదయుడు, ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా నిరంతరము అనుష్ఠానపరుడు, ఎల్లవేళలా దైవ చింతనే కలిగిన ఉన్నటువంటి వాడు అవడం చేత గ్రామస్తులందరికీ కూడా ఆయన మీద, ఆ పరిసరాలలో దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా ఆ అనుష్ఠాన నిష్ఠ గరిష్ఠుని మీద భక్తి విశ్వాసాలు అనేటువంటివి కలిగినవి. అప్పుడప్పుడు కూడా వారంతా సాధువు గారిని దర్శించడం కోసం ఎవరికి తీరిన సమయంలో వారు వస్తారు. ఆయన యొక్క దివ్యమైనటువంటి బోధలను వింటారు. వారి యొక్క భక్తిని, ప్రపత్తిని కూడా మరి అభివృద్ధి చేసుకుంటారు. ఈ విధంగా వెళ్తూ ఉంటారు. అయితే ఒకసారి ఒక గృహస్థుడు వచ్చాడు వేరే గ్రామం నుండి. ఆ సాధువు గారి యొక్క కుటీరానికి వచ్చి గురుదేవునికి సాష్టాంగ వందనం చేశాడు. ఇలా మనవి చేసుకున్నాడు, మహాత్మా, ఏ సంసారము అనే నూతిలో పడి నానా బాధలను పడుతూ ఉన్నాను. నాకు దిక్కు దోచడం లేదు.
ఇసుమంతైనా సరే నాకు కొద్దిగైనా రవంతైనా మనశ్శాంతి అనేది లభించడం లేదు. రోజు రోజుకి కూడా నాకు సంసార బాధ్యతలు అనేవి పెరుగుతూనే ఉన్నవి, కానీ ఏమాత్రం కొద్దిగా కూడా తగ్గడం లేదు. ఒక దుఃఖం పోతే మరొక దుఃఖం వచ్చి పడుతోంది. ఆవగింజంతైనా కూడా నాకు సుఖం అనేది దొరకడం లేదు. కొండంత దుఃఖాన్ని మోయిచున్నామా అని కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. జీవితమే చీకటిగా అయిపోయి అంధకార బొందరంగా కనబడుతూ ఉన్నది. ఇటువంటి స్థితిలో దీనిని దాటివేయడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలియజేయండి అని ప్రార్థించాడు. ఇంకా తమ వంటి మహనీయులను గనక ఆశ్రయించామనుకోండి, దారి చూపగలరు అని తలంచాను. అందుకే తమ యొక్క పాద సన్నిధికి చేరిన తండ్రి నన్ను కటాక్షించండి అని ప్రార్థించాడు. అంతేకాదు, ఏదైనా సరే చక్కని మంత్రాన్ని ఉపదేశించండి, దాన్ని జపించుకుంటాను, తరిస్తాను. మీరా అఖండ తపస్సంపన్నులు, ఆధ్యాత్మ తేజో విరాజితులు అయిన తమ వంటి మహనీయుల ముఖారవిందంగా వెలువడినటువంటి ఆ మాటల ద్వారా ఈ యొక్క జనన మరణ చక్రము నుండి నేను పూర్తిగా తప్పుకునేటువంటి విషయము కలిగి ఉంటుంది. తమకి అటువంటి ప్రభావం కలిగి ఉన్నారు కాబట్టి మహాత్మా, ఏదైనా సరే ఒక మంత్రాన్ని సెలవీయండి, నేను దానిని జపించుకుంటూ కడతేరతాను అని కోరుకుంటూ ప్రార్థించాడు. ఆ పరదేశి యొక్క వినయపూర్వకమైనటువంటి మాటలను విన్న గురుదేవుడు అతని పారమార్థికమైనటువంటి కోరికకు లోపల సంతోషించాడు కదా అని వెంటనే మంత్రోపదేశం ఇచ్చాడా? లేదు. అతడు యథార్థంగా దైవం కొరకొచ్చాడా? మోక్షాన్ని పొందడాన్ని కోరుకుంటున్నాడా? తన యొక్క సాంసారిక బంధము అనేది విముక్తి చేసుకోవడం కోసమే తీవ్రంగా పరితపిస్తున్నాడా? లేకపోతే ఏదో కష్టకారణంగా తాత్కాలికమైనటువంటి ఆవేశం చేత ఈ శ్మశాన వైరాగ్యంతో ఇక్కడికి ఎత్తించాడా? పరీక్షించాలి. పరీక్షిస్తే మంచిది అని తలంచి మంచి రోజు చూసి తర్వాత ఉపదేశిస్తాను, ఇప్పుడు తిని సరిగా లేదు అని చెప్పాడు. అతన్ని పంపించి వేశాడు. ఆ మాటలు గృహస్థునికి చాలా ఇబ్బందిగా తోసినాయి. ఎప్పుడెప్పుడు మంత్రోపదేశం పొంది చక్కగా జపించుకుంటూ తరించుదామా అనే కోరికలు కోరుతూ ఉన్న అతనికి గురుదేవుని యొక్క సమాధానం చాలా హృదయక్షోభన కలిగించినాయి. అలా ఉన్నప్పటికీ కూడా పెద్దలకు ఎదురు చెప్పలేరు కదా, గురువాజ్ఞని శిరసావహించాలి అనుకున్నాడు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోయినవి. నెల రోజులైన తర్వాత మళ్ళీ కూడా గృహస్థాశ్రమానికి వచ్చాడు. గురుదేవా, మంత్రోపదేశం లేని కారణం చేత రోజులు యుగాలుగా గడుస్తూ ఉన్నవి. జీవితమంతా కూడా చాలా బరువుగా దోస్తూ ఉన్నది. దయచేసి వెంటనే మంత్రాన్ని ఉపదేశించండి స్వామి అని ప్రార్థించాడు. అలా పాదాల మీద పడి మొరపెట్టుకోగా అప్పుడు ఆ గురుదేవుడు అంటున్నాడు, నాయనా, కార్తీక పౌర్ణమి పవిత్ర దినం కాబట్టి ఆ రోజున నువ్వు గనక ఆశ్రమానికి వచ్చినట్లయితే నీకు తప్పకుండా మంత్రోపదేశాన్ని చేస్తాను అని చెప్పాడు. పంపివేశాడు. అది భాద్రపద మాసం. ఇంకా కూడా ఆందోళన పడుతూనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఎలాగంటే ఇప్పుడు నీటి కోయిల వర్ష బిందువుల కోసం ఎదురు చూసినట్లుగానే గృహస్థుడు ఏం చేశాడంటే కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా అని తహతహలాడుతూ ఉన్నాడు. కాలచక్రం ఆగదు కదా ఎవ్వరి కోసం. రివ్వునే తిరిగిపోయింది. ఆశ్వేజం గడిచిపోయింది. కార్తీకం అడుగుపెట్టింది. క్రమంగా చతుర్దశి వచ్చేసింది. గృహస్థుని ఆనందానికి మేరలేదు. ఎందుకు? ఆ కార్తీక పౌర్ణం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. మంత్రోపదేశ సమయము అనేటువంటిది దగ్గర పడింది కదా. అందుకే అతను ఆనందంతో ఉన్నాడు. చతుర్దశి రాత్రికే అతడు ఆశ్రమానికి వచ్చేసాడు. వచ్చేసి మంత్రాన్ని ఉపదేశించడం కోసం ఆతురతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అంటే పౌర్ణమి దివనం రోజు ఆ తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తమునందే గురుదేవుడు ఏం చేశాడంటే భక్తుడిని నిద్రలేపాడు. నాయన, ఈ దగ్గరలోనే ఒక ఏరు ప్రవహిస్తోంది, మనమిద్దరం కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేసి వద్దాము. అక్కడ ఆ యొక్క నదీ తీరమునందే నేను నీకు మంత్రోపదేశం చేయగలుగుతాను అని చెప్పారు. ఆయన వెంట నడిచాడు. ఇంకా వెంట తీసుకొని వెళ్ళాడు గురువుగారు. నది ఒడ్డుకు చేరిన తర్వాత అప్పుడు ముందు గృహస్థుడు స్నానం చేయడానికి నదిలో దిగాడు.
అతడు తన తలకాయని నీటిలో ముంచగానే గురుదేవుడు నీటిలో ఉన్న తన తలను నొక్కి పట్టి ఉంచాడు గట్టిగా. శిష్యుడు పైకి లేవడానికి వీలు పడలేదు. క్షణకాలమైన తర్వాత గురువు తన చేతిని వదిలివేశాడు. శిష్యుడు నీటిలో నుండి అమాంతంగా పైకి లేచి, గురుదేవా, మంత్రోపదేశం చేస్తానని పిలుచుకువచ్చి ఈ ప్రకారంగా ఏంటి చేస్తున్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు గురుదేవుడు ఇలా చెప్తూ ఉన్నాడు చక్కగా. వారి ఇరువురి మధ్య కూడా అప్పుడు ఈ క్రింది విధంగా సంభాషణ అనేది నడిచింది. నాయన, ఒకానొక ఉద్దేశంతో నీ తలను నీటిలో అణిచిపెట్టానే కానీ నీకు అపకారము ప్రమాదము చేసే తలంపుతో అయితే కాదు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. నీటిలో నేను నీ తలను అదిమి పట్టి ఉంచాను కదా, ఆ సమయంలో నీకు ఇల్లు జ్ఞాపకం వచ్చిందా అన్నాడు. ఆ గృహస్థు, లేదు స్వామి అన్నాడు. మరి నీ భార్య జ్ఞాపకం వచ్చిందా అన్నాడు. గృహస్థు, లేదు స్వామి అన్నాడు. మరి నీ బిడ్డలు జ్ఞాపకానికి వచ్చారా? లేదు. నీ సంపదలు ధనధాన్యాలు జ్ఞాపకాలకు వచ్చినవా? లేదు. నీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా సరే నీకు ఆ సమయంలో జ్ఞాపకానికి వచ్చారా? రామరామ, వారి మాటే నాకు జ్ఞప్తి అందే లేదు అన్నాడు గృహస్థు. అప్పుడు గురువుగారు అంటున్నారు, మరి నీటిలో ఉన్నప్పుడు నీకేమి జ్ఞాపకం వచ్చింది నాయనా అని అడిగారు. అప్పుడు గృహస్థు అంటున్నాడు, గురుదేవా, ఎప్పుడు నీటిలో నుండి బయటకు వచ్చి గాలి పీలుస్తానా అనే ఒక్క కోరిక తప్ప మరేమీ కూడా నాకు ఆ సమయంలో లేదు స్వామి. ప్రపంచ పదార్థాలు ఏవి కూడా నాకు అప్పుడు స్ఫురణకు రాలేదు అన్నాడు. అప్పుడు గురువుగారు అంటున్నారు, నాయన, ఏ ప్రకారంగా నీటిలో ఉన్నప్పుడు నీకు ఇల్లు కానీ వాకిలి కానీ భార్య కానీ బిడ్డ కానీ ధనము కానీ బంధువులు కానీ కీర్తి కానీ సౌందర్యం కానీ జ్ఞాపకానికి రాక కేవలము ఒక్క ప్రాణవాయువు మాత్రము జ్ఞాపకం ఉన్నదో, ఏ ప్రకారం అప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మరిచిపోయి ఒక్క ఊపిరిని మాత్రం జ్ఞాపకం పెట్టుకొని ఉన్నావో, అలాగే తీవ్రతరమైనటువంటి మోక్షము పొందాలి అనే కోరిక కలిగిన వాడు, తరించాలి అనే తీవ్రమైన కోరిక కలిగిన వాడు ఒక్క దైవాన్ని మాత్రమే గుర్తులో స్మృతి పదంలో ఉంచుకోవాలి. తక్కిన ప్రపంచాన్ని మొత్తాన్ని మరిచిపోతాడు. ప్రాపంచక వస్తువులని స్మరిస్తూ సంస్మరిస్తూ దైవాన్ని స్మరించడానికి ఎంచినట్లయితే, అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలను ఒకవైపు, దైవాన్ని స్మరించేటువంటి విషయం మరొక వైపు ఉన్నట్లయితే ఏమాత్రము కూడా ఏకాగ్రత అనేది కుదరదు కదా. కాబట్టి నీకు నేను ఉపదేశించబోయేటువంటి మంత్రాన్ని ఇతరత్ర ధ్యాస లేకుండా అనన్య భక్తిభావంతో జపించాలి. దృశ్య పదార్థాలు వేటిని కూడా స్మరించకూడదు. మంత్రజపము చేస్తూ కేవలము మంత్రము యొక్క అర్థాన్ని భావిస్తూ ఉండాలి. ఆ మంత్రము యొక్క అర్థాన్ని గురించి తెలియజేస్తాను, దానిని గురించి నీవు భావిస్తూ ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. అంతేకాని ఇతరత్ర విషయాలను ఏమాత్రము కూడా మనస్సుకు రానియకూడదు. ఇటువంటి ఏకాగ్రత, ఈ యొక్క దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి ఉన్నప్పుడు తీవ్రతరమైనటువంటి ముముక్షత్వము లేని కారణము చేత, ఏకాగ్రత లేకపోయినా, దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి లేకపోయినా, తీవ్రతర మోక్షము చెందాలి అనే కోరిక లేకపోయినా సరే, అనేకులకు మంత్రోపదేశం చేసినప్పటికీ కూడా అసలు ఉపయోగం లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి తరించాలి అనే తీవ్రతరమైనటువంటి కోరిక కలిగి ఉండాలి. దైవం కోసము మిక్కుటమైనటువంటి పరితపన, ఈ ప్రాపంచక పదార్థాల పట్ల విరక్తి, మంత్రజపానికి దైవభక్తికి చాలా అవసరమై ఉన్నది. దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి కలిగి ఉండాలి. అంతే. ఇంకా మంత్రజపానికి దైవభక్తికి కూడా ఇవన్నీ కూడా అవసరాలై ఉన్నవి. ఈ కారణము చేతనే మంత్రోపదేశం చేయడానికి పూర్వం నేను నీకు ఈ శాశ్వత తత్వాన్ని, నిజతత్వాన్ని చెప్పడమైంది. గురుదేవుడు ఈ ప్రకారంగా బోధించాడు.
స్నానం అయిపోయిన తర్వాత గృహస్థుని ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. మంత్రోపదేశాన్ని చేశాడు. అయితే గృహస్థుడు పరమ ఆనందంతో నిండిపోయి దరిద్రునికి గనక నిధి దొరికినట్లుగానే అంటే సంతోషముతో ఉల్లాసముతో ఉన్నటువంటి మనస్సు కలిగిన వాడే గురుదేవునికి ఆ యొక్క సాష్టాంగ దండ ప్రణామం అనేటువంటి నమస్కారాన్ని ఆచరించాడు. గురుదేవుని వద్ద సెలవు తీసుకున్నాడు. గృహానికి పయనమయ్యాడు. ఆ రోజు నుండి కూడా అతడు గురువు బోధించినటువంటి మాటలను అనుసరించి భక్తి శ్రద్ధలతో కూడుకొని ఏకాగ్రతతో కూడుకొని తీవ్రమైన ముముక్షత్వముతో మంత్రాన్ని జపిస్తూ మంత్రం యొక్క అర్థాన్ని కూడా స్మరిస్తూ దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. పరమశాంతిని పొందాడు. కాబట్టి మీ ప్రతి ఒక్కరం కూడా ఈ అపార దుఃఖ పారావారము నుండి ఎలా తప్పించుకోవాలి, ఎలా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరాలి, శాంతిని పొందుతాము అనే తీవ్రతరమైనటువంటి కోరిక, అపేక్ష, ముముక్షత్వము కలిగి భగవంతుని యొక్క చరణార విందాలను అతి శీఘ్రంగా ఆశ్రయించాలి. జీవితాన్ని కడతీర్చుకోవలసిందే అని చెబుతూ తరించాలి అనే తీవ్రమైన అపేక్ష మనుజునికి ఉండవలసిందే కదా. సంసార దుఃఖాల నుండి, సంసార బంధనాల నుండి కూడా త్వరలో విముక్తిని పొందాలి అనే తీవ్రతరమైనటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు మాత్రమే గుణాతీత స్థితి అనేది చేకూరగలుగుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.